ఉంటుంది, విస్తృతమైన శక్తి వస్తుంది. అవునండి. ఆ విధంగా ప్రపంచం మొత్తం కూడా మొట్టమొదటి తమోయుగం నుంచి చైతన్య యుగం అనేది రెండోది ప్రారంభం, రెండవ యుగం. ఆ యుగంలో తరువాత జన్మ ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభమైనటువంటి వాళ్ళు అనేక శక్తులతో ఉద్భవించినటువంటి మానవులు. ఇప్పటి ఆయుర్దాయం కాదు, ఇప్పటి శారీరక బలం కాదు. అప్పుడు హెవీ, చాలా పెద్ద శారీరక బలం ఉండేది, చాలా ఎక్కువ ఆయుర్దాయం ఉండేది. ఇప్పుడు శాస్త్రజ్ఞులందరూ ఒప్పుకుంటుంది డైనోసారస్లు, రైనోసారస్లు ఇప్పుడు ఊహించలేనంత పెద్ద పెద్ద ఆకారాలతో ఉండేవి. అదే ఆనాడు శక్తి మనుషులు కూడా అలాగే ఉండేది. మనుషుల యొక్క జీవన ప్రమాణాలు చాలా ఉండేవి. అలాగా ఉన్నటువంటి వాళ్ళలో అనేక శక్తులు ఉన్నటువంటి వాళ్ళే దేవతలు. వాళ్ళలో అనేక శక్తులు ఉండేవి. అదే సమయంలో అసురులు. అప్పుడు యుద్ధాలు ఎవరి మధ్య జరిగేవంటే దేవాసురుల మధ్య యుద్ధాలు జరిగేవి. అది దేవాసుర సంగ్రామ సమయం. ఇలాగ అసురులతో యుద్ధం చేయాలంటే దేవతలందరూ కూడా కలిసి ఒక త్రాటి కిందకి రావాలి. అప్పుడు ఈ రాజ్యాలు, అనేక భూప్రపంచం మీద అనేక రాజ్యాలు ఉండేవి. అనేక రాజ్యాలని అనేక మంది పరిపాలిస్తుండేవి. వాటిని అప్పుడు గణరాజ్యాలు అని పిలిచేవారు. ఈ గణరాజ్యాలన్నిటికీ అధిపతి ఒకరు కావాలి. గణరాజ్యాలన్నీ ఒక త్రాటి మీద రావాలి. భారతదేశం మీదకి గజనీ దండయాత్రకు వచ్చాడు, ఘోరీ దండయాత్రకు వచ్చాడు. వస్తే అక్కడ మనకి వాయవ్యమూలో ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాని మీద దండయాత్రకు వస్తే ఆ రాజ్యం ఒక్కటే అతన్ని వాళ్ళని ఎదిరించింది. కానీ మొత్తం అన్ని రాజ్యాలు, భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాలు ఒక త్రాటి మీదకి వచ్చి ఒకరి నాయకత్వం కింద ఎదిరిస్తే అసలు వాళ్ళు మన ముందు నిలబడగలిగేవారు కాదు. కానీ మనం ఎవరం కూడా ఆ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇదే జరిగింది అసురులతో సంగ్రామంలో. అసురులతో సంగ్రామం చేయడానికి దేవతలందరూ కూడా వివిధ రాజ్యాలలో దేవ, యక్షర, కిన్నర, కింపురుష అనేక జాతులు ఉండేవి. ఇవన్నీ దేవజాతులు. వాళ్ళందరూ విడివిడిగా ఉండేవారు. వారందరినీ ఒక్క త్రాటి మీదకి తీసుకొచ్చి అసురులతో యుద్ధం చేయాలి అనే భావన ప్రారంభమైంది. దానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరవుతారు అని అప్పుడు ఉన్నటువంటి శక్తి పార్వతి, పరమేశ్వరుడు, వారు ఈ సృష్టికి ప్రారంభం. కాబట్టి వారి నుంచి ఉద్భవించినటువంటి గణేశుడు, వినాయకుడు, తరువాత సుబ్రహ్మణ్య స్వామి. గణేశుడు, వినాయకుడు ఒకటి కాదా? ఒకటే. వినాయకుడు తరువాత సుబ్రహ్మణ్య స్వామి. వీరిద్దరిలో ఎవరి నాయకత్వం వహిస్తే బాగుంటుంది? వీరిద్దరూ అప్పుడున్న వాళ్ళలో విచిత్రమైనటువంటి నాయకత్వం వినాయకుడు. ఈ మొత్తం గణరాజ్యాలకి ఒక్కడిగా అధిపతిని చేయాలి. అతని మాట అందరూ వినాలి. వినాలంటే అతనిలో పరాక్రమం ఉండాలి కదా. ఇప్పుడు అమెరికా, మనం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తన మాట వినాలి అని వాళ్ళ మీద టారిఫ్ వేస్తుంది. ఎందుకు? అమెరికా నుంచి భయపడతారు. ఎందుకు భయపడతారు? శక్తి వాళ్ళ దగ్గర ఏ దేశాన్నైనా వెళ్ళి అటాక్ చేయగలిగిన శక్తి ఉంది ప్రపంచం మొత్తం. వాళ్ళ స్థావరాలు ప్రపంచం మొత్తంలో అనేక చోట్ల ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళ విమానాలు వెళ్ళి ఆ దేశాన్ని నాశనం చేస్తాయి. సో అదేవిధంగా ప్రపంచ దేశాలని కమాండ్ చేయగలిగినటువంటి నాయకుడు ఎవరు అనేది పోటీ పెట్టాలి, ఒక పరీక్ష పెట్టాలి. పరీక్షలో నెగ్గాలి. దానికి శివుడు ఒక పరీక్ష పెట్టాడు. భూమండలం చుట్టూ తిరిగి రావటం అనేటువంటిది మనకి కథ. కానీ భూమండలం చుట్టూ ఉట్టిగా తిరిగి రావటం కాదు, అన్ని దేశాలని జయించి, అన్ని దేశాలని ఒప్పించి, వారందరినీ తన నాయకత్వం కింద ఒప్పుకునేట్టు చేసి తిరిగి రావాలి. అప్పుడే కదా భూమండలం మొత్తానికి నాయకుడు అవుతాడు. దౌత్య యుద్ధం అవ్వచ్చు, ఫిజికల్గా శస్త్రయుద్ధం అవ్వచ్చు, ఏదైనా సరే చేయించి వాళ్ళందరినీ. ఇదే రాజసూయ యాగంలో కూడా గుర్రాన్ని ముందు వదిలిపెడితే అన్ని దేశాలు వాళ్ళ ముందు ఒప్పుకోవాలి, వాళ్ళ రాజరికాన్ని, సార్వభౌమత్వాన్ని ఒప్పుకోవాలి. అదేవిధంగా గణేశుడి సమయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ జరిగింది. గణేశుడు ముందొచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఏ రాజ్యానికి వెళ్ళినా సరే ఆ రాజ్యంలో ప్రతి నదిలో స్నానం చేసి బయటకు వస్తూ ఉంటే అన్నగారు అప్పటికే
ఆ నదిలో స్నానం చేసి బయటకు వెళ్ళిపోతూ కనిపిస్తాడు అనేది ఒక కథ. ఉమ్. అంటే ఏ రాజ్యంలోకి వెళ్తే ఆ రాజ్యంలో అప్పటికే జయించి ఆ రాజ్యాన్ని ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈయన తర్వాత వెనకాల వెళ్తున్నాడు, ఆయన వెనకాల. ఉమ్. ఈయన చాలా వేగంగా వెళ్ళగలిగిన శక్తి ఉన్న ఈయన ముందెళ్ళి దౌత్యం చేసి సక్సెస్ఫుల్ గా వస్తున్నారు. సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయిన తర్వాత ఈయన వెనకాల వెళ్తున్నాడు. ఆహా. అలాగే చివరి దాకా అయి చివరి దగ్గర తండ్రి దగ్గరికి వచ్చేది ముందుగా ఎవరు వచ్చారు అంటే గణేష్. ఉమ్. ఏం టెక్నిక్ వాడారు ఏంటని పక్కన పెడదాం. ఉమ్. అసలు వచ్చినటువంటి కథలో ఉన్న ఉద్దేశం ఇది. ఉమ్. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఒప్పుకుంటాడు, అన్నగారు ఎక్కడ చూసినా నాకన్నా ముందున్నారు, ఆయనకే ఈ దేశాలన్నిటినీ కూడాను కమాండ్ చేసేటువంటి అధికారం ఉండాలి, అందుకని ఆయనని గణరాజ్యాలన్నిటికీ పతి కాబట్టి గణపతి అనేటువంటి బిరుదుని ఆయనకి ఇవ్వాలి, ఆయనని సార్వభౌముని చేయాలి. ఆ యుగంలో దేవాసుర సంగ్రామాలు జరిగే యుగంలో దేవరాజ్యాలన్నిటికీ కూడా అధికారిగా వినాయకుడిని నియమిస్తూ ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు గణపతి ఆయన. ఆ తరువాత అసుర రాజ్యాలు కూడా గణపతిని ఒప్పుకున్నాయి, ఆయనే మాకు కూడా రాజుగా ఉండాలి. ఈజ్ ఎ న్యూట్రల్ పర్సన్. అందుకని అసుర రాజ్యాలు కూడా గణపతిని పూజించి తాము పని ప్రారంభించాయి. సార్, అసుర రాజ్యాలు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈయన మాకు గణనాథుడుగా ఉండాలనడానికి ఏమన్నా ఒక ఎగ్జాంపుల్? రావణాసురుడు కాదండి, రాముడు. ఇది ఇది గణపతిని రావణాసురుడు గణేశుడిని పూజించకుండా వెళ్ళి ఆత్మలింగాన్ని పోగొట్టుకున్నాడు. శివుడి యొక్క ఆత్మలింగాన్ని వరప్రసాదంగా పొందాడు. కానీ గణేశుడి యొక్క కథలోనే వస్తుంది, గణేశుడిని పూజించకుండా. ఎందుకంటే అప్పటికి గణేశుడిని అన్ని అసుర రాజ్యాలు తమకు కూడా ఆయనే నాయకుడు. ఇది వాల్మీకి రామాయణంలో లేదు, గణేష్ తత్వంలో గణేష్ కథలో రామాయణానికి సంబంధం లేదు. ఓకే, ఈ విధంగా గణేశుడు దేవరాజ్యాలకి అసుర రాజ్యాలకి కూడా కామన్గా ఒక శక్తిగా ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, వీళ్ళందరూ కూడా ఆయనని ప్రసన్నం చేసుకుని ఆయన చెప్పినట్టుగా వినేవాడు. వీళ్ళల్లో ఎవరికి వాళ్ళకి ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా. సో గణపతి అంటే గణరాజ్యాలకి పతి. ఆ తరువాత కాలంలో ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాలని గణరాజ్యాలు అని పిలిచేవారు. ఈ గణరాజ్యాలకి చిన్న చిన్న రాజ్యాలు యాడ్ అవుతూ ఉండేవి, వాటిని ఉపగణ స్థానాలు అనేవారు. ఆ ఉపగణ స్థానమే ఆఫ్ఘనిస్తాన్. ఉపగణ స్థానం ఇంగ్లీష్లో లేకపోతే ఉర్దూలో పిలవడం అనేసరికి ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ ఆధారాలు అంటే అందరూ కూడా గణపతిని పూజించేవారు. కాబట్టి అన్ని దేశాలలో కూడా గణపతిని ఏ నేషనల్ ఈవెంట్ జరిగినా సరే ముందు గణపతి పూజ చేసి ప్రారంభించారు. మన దేశంలో ఏ కార్యక్రమం జరిగినా సరే ముందుగా గణపతిని ఎందుకు పూజించాలి? గణపతి యొక్క విశిష్టత ఏమిటంటే ఆయననే దేవాసురులందరికీ సేనాపతి, ఆయననే అందరికీ రాజు, ఆయన తమ్ముడు సేనాపతి. సుబ్రహ్మణ్య స్వామి సేనల్ని చేసేవాడు, రాజు యొక్క సేనాపతి, వైస్ రాయ్. సేనాపతి అంటే వైస్ రాయ్. సార్, ఆయన పుట్టుక గురించి చెప్పండి సార్. అది తర్వాత చూద్దాం. మనం ఇది పాలిటిక్స్. అసలు గణేశుడి యొక్క పేరు ఎందుకు వచ్చింది? గణాలకి ఒకవేళ కథలో పుట్టుక వేరు, అది సైన్స్ తర్వాత చూద్దాం. ముందు అసలు కథలో ఒక పక్క నుంచి వెళ్తున్నప్పుడు మధ్యలో 10 కలపద్దు. గణేశ అనే పేరు ఎందుకు వచ్చింది? గణాలకి ఈశ్వరుడు. ఏ గణాలు? అసుర గణాలు, దేవతా గణాలు. వీళ్ళందరూ ఈ గణాలు పరిపాలించేటువంటి రాజ్యాల పేర్లు గణరాజ్యాలు. గణరాజ్యాలన్నింటినీ పరిపాలిస్తున్నటువంటి గణపతి ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో చూసినా గణపతి పూజ ఈనాటికి జరుగుతుంది. మరి మన దేశము స్వతంత్రం అయిన తర్వాత జనవరిలో 26వ తారీఖు ఏమవుతుంది? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. దానికి తెలుగులో వచ్చేసి, సంస్కృతంలో వచ్చేసి, మన దేశ భాషల్లో వచ్చేసి గణతంత్ర దినోత్సవం. ఎందుకంటే మన పూర్వులందరికీ తెలుసు మనది గణతంత్ర రాజ్యం, అందుకని గణతంత్ర దినోత్సవం అని పేరు పెట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున ఎవరి పూజ జరగాలి? మనకి ఇప్పుడు ప్రస్తుతం శక్తి పూజ జరుగుతుంది.
అంతే కదా. గణతంత్ర రాజ్యం, గణతంత్ర దినోత్సవం రోజున ఏం చేస్తాం మనం? మన యొక్క మిలిటరీ పవర్ని చూపిస్తామా చూపిస్తాం. ఆ రోజున సాల్యూట్ తీసుకునేది ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే ఎవరు? మిలిటరీ చీఫ్. అన్ని సైనిక బలాలకి చీఫ్ ఆవిడ. శక్తి ప్రదర్శనకి రాష్ట్రపతి. ఆగస్టు 15న ప్రధానమంత్రి. ఆగస్టు 15న శక్తి ప్రదర్శన ఉండదు. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి మాట్లాడుతారు. గణపతి అంటే శక్తికి సంకేతం. శక్తి ప్రదర్శన జరిగే రోజున శక్తికి సేనాధిపతి ఎవరైతే ఉంటారో మన దేశం మొత్తానికి కమాండర్, వారు సెల్యూట్ తీసుకుంటారు. సో ఈ గణరాజ్యాలకి ఈ విధంగా నాయకుడుగా ఉన్నటువంటి గణపతి యొక్క చరిత్ర మనము రిపబ్లిక్ డే రోజున ఏం చేయాలి అంటే గణపతి పూజతో ప్రారంభించాలి. కానీ ప్రస్తుతం మన దేశం సెక్యులర్ దేశంగా గణపతిని పూజించట్లేదు. చేయవలసిన పని గణపతిని పూజిస్తూ ఆ రోజు శక్తి ప్రదర్శన చేయాలి. మొట్టమొదటి పూజ అందుకోవాల్సింది గణపతి, తర్వాత పూజ అందుకోవాల్సింది అమరవీరులు. అమరవీరుల యొక్క శ్రద్ధాంజలి జరుగుతుంది ఆ రోజు. ఎందుకంటే వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయినటువంటి అనేక యుద్ధాలు. తర్వాత మన శక్తి ప్రదర్శన జరుగుతుంది. దీనికి మనం విదేశం నుంచి అతిథుల్ని ఇన్వైట్ చేస్తాం, అనేక దేశాల నుంచి. ఈ అలవాటు ఇదంతా కూడా దేవాసుర సంగ్రామ కాలం నుంచి మన దేశంలో ఉండేది. ఈ మధ్యకాలంలో మర్చిపోయాం. గణపతి యొక్క చరిత్ర ఇది. దీనిని గుర్తు చేసేటువంటి ప్రార్థనే గణపతి ప్రార్థన. అది దాంతోనే మనం ఏ కార్యక్రమమైనా ప్రారంభిస్తాం. గణానాం త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాం ఉపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం. రాజులందరిలోకి జ్యేష్ఠుడు ఎవరు? గణేష్. ఎందుకు జ్యేష్ఠుడయ్యాడు? అందరినీ జయించాడు. అందరినీ తన యొక్క అర్హత మూలాన తన లైన్లోకి తెచ్చుకోగలిగాడు. కొందరిని నయాన, కొందరిని భయాన, ఇలాగ అందరినీ కూడా. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం, బ్రహ్మచేత యాక్సెప్ట్ చేయబడినటువంటి జ్యేష్ఠరాజు, సృష్టికర్త చేత ఒప్పుకోబడినటువంటి రాజాధిరాజు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వం ఊతిభి సీదసాగరం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగణాలకి అధిపతి. గణాలు, మహాగణాలు. గణాలు అంటే కొన్ని దేశాలు, మహాగణాలు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిపి మహాగణాలు. అన్నిటికీ కలిపి అధిపతి. మహాగణాధిపతయే నమః. అధిపతిగా ఉన్నటువంటి ఆ గణేశుడికి నమస్కారం. ఆ మంత్రంలో ఉన్న అర్థం. అయితే ఇంకా మనం కథాపరంగా వెళ్ళినప్పుడు కొంచెం నవరసభరితంగా చెప్పాలి సార్ కథ. అంటే అది వేరు. కథ గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. నేను ఐడియాలజీ ఇచ్చాను. అందులో అసలు థీమ్ ఏంటి ఇచ్చాను. గణనాథుడు ఏంటి, గణనాథుడు ఏంటి, ఏ గణాలకి నాథుడు, ఏ గణాలకి పతి, దీని కాన్సెప్ట్ ఏమిటి, దీని గురించి చెప్పాను. అందులో హాస్యానికి అనేక ఇన్సిడెంట్స్ తర్వాత యాడ్ అవుతాయి. అవి ఏ దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి హాస్యం ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అనేక ఇతివృత్తాలు వస్తాయి. ఆ ఇతివృత్తాలు ఏంటనేది మళ్ళీ మనం చూస్తాం. ప్రస్తుతానికి అసలు కాన్సెప్ట్ మన ఇందులో పెరేడ్ మనం చూపిస్తాం. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రోజున జరిగే పెరేడ్ వార్ చూపిస్తాం. అప్పటి కాలంలో చూపించాలి. ఇప్పటి కాలంలో ఇలాంటి కథలో వెళ్ళినప్పుడు సార్, ఇది పురాణ కథ కదా మనం చెప్పేది. అయినా ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అనే దాంట్లో వచ్చేసరికి ఇప్పుడు గణతంత్ర దినోత్సవం ఎలా జరుగుతుంది, దీనికి గణేశుడి కథతో ప్రారంభించాలి. గణేశుడి పూజతో మనం సజెషన్ ఇస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. మీరు మర్చిపోయారు, దీంతో ప్రారంభించాలి. రాష్ట్రపతి కూడా ముందు గణేశుడి పూజ చేసి ఆ తర్వాత రావాలి. తప్పేముంది? ఈ దేశంలో ఏది జరిగినా గణేశుడి పూజతోనే జరుగుతుంది కదా. ఏది ఓపెనింగ్ జరిగినా గణేశుడి పూజతోనే జరుగుతుంది కదా. ఏ పండితుడైనా సరే తాను పూజ ప్రారంభించాలంటే దేంతో ప్రారంభిస్తాడు? గణానాం త్వా గణపతి గుంహవామహే అనే ప్రారంభిస్తాడు తప్పితే ఇంకోటి ప్రారంభించడే.
అది గణేష్ యొక్క ఇంపార్టెన్స్. ఇది మెయిన్ లైన్ అవుతుంది, స్టోరీ లైన్ ఇది అవుతుంది. దీనికి చుట్టూతో మీరు ఎన్నన్నా కలపచ్చు. ఆయన పుట్టిన వృత్తాంతము, తల్లి తండ్రి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. అదే సార్, అది కూడా మీరైతేనే శాస్త్రీయంగా చెప్పగలరు. తప్పకుండా చెప్తాను, తర్వాత ఆలోచించాను. ఎందుకంటే ఈశ్వరుల్లో మళ్ళీ దీనికి రిలేటెడ్గా తీసుకోవాలి, పార్వతీదేవిలో దీనికి రిలేటెడ్గా తీసుకోవాలి, అదే 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 సుబ్రహ్మణ్య స్వామిది దీనికి రిలేటెడ్గా తీసుకోవాలి. వీళ్ళు ముగ్గురు వాళ్ళ పరివారం, శివ, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, గణేశుడు. ఇది శివ పరివారం. శివ పరివారంలో ఉన్న వాళ్ళందరినీ దీనికి సంబంధించి తీసుకోవాలి. ఆ శ్లోకాలు ఏమన్నా అలాగే దీనికి సంబంధించి ప్రపంచం మొత్తము తిరుగుతున్నప్పుడు అనేక ఉదాహరణలు ఉన్నాయి గణేశుడు యొక్క జీవితంలో. ఆ ఉదాహరణలన్నింటినీ ఇందులో యాడ్ చేయాలి. అయితే సార్ ఒకరోజు నేను వారికి ఫోన్ చేసి మా డౌట్స్ కొన్ని ఒక నోట్బుక్ లాగా ఇస్తాను సార్. అవి మీరు ఒకరోజు మీరు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు చెప్తే ఇంకొక దానికి నేను రాసుకుంటాను. వారి పుట్టుక, వారి పుట్టుక కూడా ఒక మిస్టరీని. అది అలాగే అన్ని దేశాల్లో గణేశుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ మనం చూపిస్తాం. కొన్నిసార్లు ప్రవచనకారులు ఏం చెప్తున్నారంటే సార్, తల ఎందుకు తీశారు అనే దానికి ఆయన అహంకారం అట్లా అంటున్నారు. అలా కాకుండా మీరు శాస్త్రీయంగా సైన్స్ ప్రకారం అంతే అంతే అట్లాగే సార్. అయితే నేను ఇంకొకసారి వచ్చినప్పుడు ఈ కథ మీద ఇంకొకసారి కూర్చుందాం సార్. అయితే నేను కొన్ని రాసుకొని వస్తాను సార్. అది మీరు ఒక టైం చెప్తే నేను అప్పుడు వస్తాను. యాక్చువల్లీ మాకు 3వ తారీఖు మీటింగ్ ఉంది వాళ్ళతో.